ఓటింగ్ సరళిపై కడప నుంచి మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఎన్నికల పోలింగ్ అయితే కాసేపటి క్రితమే ప్రారంభమైంది. నేను కడప నగరంలో ఉన్నటువంటి గాంధీనగర్ పోలింగ్ బూత్లో ఉన్నాను. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించవచ్చు, చాలా పండగ వాతావరణంగా ఇక్కడ డెకరేషన్ మొత్తం చేశారు. ఓటింగ్ డే అంటే ఒక పండగ డేగా అభివర్ణిస్తూ భావిస్తూ అధికారులందరూ కూడా చాలా పెళ్లికి ఏ విధంగా అయితే మనం డెకరేషన్ చేస్తారో అలాగే ఓటర్లను ఆకర్షించేందుకు కూడా ఒక డెకరేషన్ అయితే ఇక్కడ ఆకర్షిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అలాగే 6 గంటల నుంచే ఓటర్లందరూ కూడా బారులు తీరి ఉన్నారు. మనం చూడవచ్చు, ఒకసారి ఓటర్లందరూ కూడా క్యూలో నిల్చుని ఉన్నారు. ఒక్కొక్కరుగా వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకొని వస్తున్నారు. మరి ఒకసారి మనం కడప జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు సిద్ధమైనటువంటి పోలింగ్ కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు సిద్ధమయ్యాయి. అయితే నిన్న రాత్రే పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది చేరుకున్నారు. అయితే కడప పార్లమెంట్ సెగ్మెంట్లో 16,39,066 మంది ఓటర్లు ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉన్నారు. అయితే 2,035 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. తర్వాత 5,000 మందితో భద్రతా ఏర్పాట్లను పోలీస్ శాఖ నుంచి పర్యవేక్షిస్తున్నారు. 1,200 పైచిలకు వెబ్ కాస్టింగ్ అలాగే వీడియోగ్రఫీని కూడా పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే 527 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. అక్కడ అదనపు బలగాలతో కూడా సెక్యూరిటీని ఏర్పాటు చేసి అక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అన్నమయ్య జిల్లాలో 14,26,834 మంది ఓటర్లు ఉన్నారు. అక్కడ కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. అయితే పోలింగ్ కేంద్రాలు 1,600 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే 1,689 మంది సిబ్బందితో పోలింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అన్నమయ్య జిల్లాలో ఉంది. 4,005 మందితో భద్రతా ఏర్పాట్లు అలాగే 237 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అన్నమయ్య జిల్లాలో గుర్తించారు. అయితే ఈరోజు 7:30కు పులివెందలలోని తన నివాసం పక్కన ఉన్నటువంటి బాకరాపురంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే ఇడుపులపైలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లో వైఎస్ షర్మిల తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే కొన్ని చోట్ల ఉద్రిక్తతలు అయితే ఉదయం చోటు చేసుకున్నాయి. చాపాడు మండలం పల్లవోలు గ్రామంలో అర్ధరాత్రి వైసీపీ నాయకుడు రమణయ్య కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అయితే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఏజెంట్గా కూర్చుంటే నీ అంతు చూస్తామంటూ కూడా ఆయనకు హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ కాస్త ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే కమలాపురం కోగటం గ్రామంలో కాస్త ఉద్రిక్తకు దారి తీసింది. అక్కడ అదనపు పోలీసు బలగాలను పంపించి పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి క్యూ లైన్లో ఉన్న వారితో కూడా మాట్లాడించి వారి ఎలా ఉన్నాయండి? ఫస్ట్ టైం ఓటు వేస్తున్నారు కదా, ఎట్లా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నారా? అంతే కదా, ఫస్ట్ ఓటింగ్ కొంచెం ఎగ్జైటింగ్ ఉంది, అంతే, ఇంకేం లేదు. ఓకే మేడం, మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇక్కడ వాతావరణం అంతా చాలా బాగుంది, పండగ వాతావరణం ఉంది, అంతా బాగుందండి. ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా ఫెసిలిటీ చూడలేదు, ఇప్పుడు చాలా బాగుంది. మేమేం ఫస్ట్ టైం ఏం కాదు, బాగుందండి. చాలా మంది కూడా ఇక్కడ ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూసి. అయితే మీరు చెప్పండి, ఓటు వేసారా? ఎలా ఉంది? ఫస్ట్ టైం ఓటింగ్ ఏంటి, ఎలా ఉంది మీ ఫీలింగ్? బాగుంది, బెంగళూరు నుంచి వచ్చాను ఓటు వేయడానికి. ఓకే, ఎలా ఉంది ఏర్పాట్లు? చాలా చాలా బాగా చేశారు, బయట ముగ్గులు అంతా వేసి చాలా బాగుంది. మీరు బాగా అట్రాక్ట్ అయ్యారు? మార్నింగ్ 6కే వచ్చేసాం. ఓకే, ఫస్ట్ టైం ఓటర్స్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు, అలాగే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడైతే అందరూ కూడా ఫస్ట్ ఓటు వినియోగించుకున్నారు. చాలా బయట ఊర్ల నుంచి కూడా వచ్చామని చెప్పి కూడా చెప్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు అలాగే అన్ని దగ్గరుండి పర్యవేక్షించారు కడప నగరంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు. ప్రస్తుతం కాసేపటి క్రితమే, ఒక అర్ధగంట క్రితమే ఇక్కడ పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. తమ ఓటు హక్కును కూడా వినియోగించుకుంటూ ఉన్నారు. మనం చూడొచ్చు, భారీగా ఓటు వేసేదానికి క్యూ లైన్లో
ఇప్పుడు ఉదయాన్నే ఇంత ఎండ లేకపోవడం అలాగే చాలా చల్లగా ఉండడంతో అందరూ కూడా ఉదయాన్నే బారులు తేరారు. మరి తర్వాత ఎండ ఉంటుందని చెప్పి కూడా అందరూ అలాగే రావడం జరిగింది. మనం చూడవచ్చు ఒకసారి ఇక్కడ పోలింగ్ బూత్లో చాలా పెద్ద క్యూలో నిల్చొని ఉన్నారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి. అయితే మనం ఒకసారి మాట్లాడదాం ఓటర్లతో. ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు, ఓటు వేయబోతున్నారు? ఏర్పాట్లు బాగానే ఉన్నాయి కానీ కొంచెం లేట్ అయ్యింది. ఇంకా మొదలు పెట్టిండాలి, టైంలో మొదలు పెట్టిండాలా, కొంచెం డిలే చేశారు. ఓకే, మిగిలిన ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే కొంచెం త్వరగా ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించుంటే బాగుందని చెప్పి కూడా కొంతమంది ఓటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే కడప జిల్లాలో అయింది ఓటర్లు. మరి ఎంత ఈరోజు గత సంవత్సరం 78% ఓటింగ్ శాతం అయింది. ఈసారి దానిని పెంచేందుకు కూడా అధికారులు తగు చర్యలు అలాగే అవగాహన కల్పించారు. మరి ఈసారి ఎంత పోలింగ్ నమోదు అవుతుంది శాతం అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. కడప నుంచి ఇది తాజా పరిస్థితి.